హే ఆల్, విజయవాడ ట్రెండ్ సెట్ మాల్లోని విశేషాలు అండ్ ఆ మాల్లో మేము ఇచ్చిన సీక్రెట్ సర్ప్రైజ్ ఏంటి అనేది మీకు ఇంకా నేను రివీల్ చేయలేదు కదా. సో ఇవాళ ఆ డీటెయిల్స్ ఏంటో చూసేయండి ఓన్లీ ఎట్ ఆసమ్ లైఫ్ విత్ అస్మా యాకూబ్. సో ఫస్ట్లీ మాల్కి వెళ్తూ వెళ్తూ ఆన్ ది వే నేను క్యాప్చర్ చేసిన బ్యూటిఫుల్ సీనరీని నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ విజయవాడ వెళ్తున్నాను, అక్కడ ఇంకా ఎండలు ఎలా ఉంటాయో ఏమో అనుకున్నాను. కానీ నేను ఏ రోజైతే విజయవాడ స్టార్ట్ అయ్యానో ఆ రోజు నుంచి ఒక్కటే వర్షాలు, వెదర్ అయితే ఇలాగే క్లౌడీగా హాయిగా ఉందన్నమాట. అలా మంచి వ్యూని క్యాప్చర్ చేసుకుంటూ మేమైతే ట్రెండ్ సెట్ మాల్ని రీచ్ అయిపోయాం. తెలిసిందే కదా, మనలా పిల్లలు కాదు, మెయిన్ ఎంట్రన్స్ దాకా వెళ్లకుండా మమ్మీ మంచి షార్ట్ కట్ నుంచి ఇలా వెళ్ళిపోదామని చెప్పి మాల్కి సైడ్లోని ప్యాంటలోన్స్ నుంచి ఎంటర్ అయిపోయాం. వెళ్ళగానే ఎంట్రన్స్లోనే ఇలాంటివి కనపడ్డాయి అనుకో, పిల్లల్ని ఇంకా మనం ఆపగలమా? ఆల్మోస్ట్ మేము చాలా వరకు పిల్లల్ని హెల్దీ ఫుడ్ తినాలనే మోటివేట్ చేస్తూ ఉంటాము. బట్ ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రం ఒక్కొక్కసారి పిల్లల్ని ఎలో చేస్తాం, బట్ వీ వోంట్ ఎలో దెమ్ ఆల్వేస్ అనమాట. సో ఈసారి పిల్లల్ని అయితే మరీ రెస్ట్రిక్ట్ చేయకూడదు అనుకున్నాను. బట్ స్టిల్ నేను కొంచెం క్వాంటిటీయే తినేలాగా ఒకటే తీసుకున్నాను అనమాట. పిస్నారీ అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ హెల్దీ వీ కెన్ గో ఫర్ యాజ్ మచ్ యాజ్ మెనీ. సో అలా మా పిల్లలు బ్లూబెర్రీ కాటన్ క్యాండీని ఆర్డర్ చేశారు వితౌట్ మచ్ కలర్స్. సో ఈ హౌస్ ఆఫ్ క్యాండీలో ఇంకేముంటాయి అని నేను వీడియో తీసేలోపే కాటన్ క్యాండీ అయితే రెడీ అయిపోయింది, మా పిల్లల చేతికి కూడా వెళ్ళిపోయింది. యూజువల్లీ ఎవరైనా అయితే ఇట్లా చేతిలో పడగానే అలా తినేస్తారు, కానీ మా పిల్లలు ఫస్ట్ అబ్జర్వ్ చేస్తున్నారు మేము ఆర్డర్ చేసిన డిజైన్ లాగానే యాజ్ ఇట్ ఈజ్ వచ్చిందా లేదు ఇంకేమైనా చేంజ్ ఉందా అని. ఇంకా డెవిల్ హౌస్కి వెళ్తాము అని చాలా పట్టుపట్టారు. యాక్చువల్లీ విత్ ఇన్ 8 years లోపు వాళ్ళని మాత్రమే అలో చేస్తారు. సో లైహా హీరల్ వాళ్ళకైతే పర్మిషన్ లేదు. మా అన్నయ్య వాళ్ళ పాప కొంచెం అడిగింది, బట్ తను వెళ్ళేట్లయితే ఖచ్చితంగా మేము కూడా వెళ్తామని లైహా వాళ్ళు కొంచెం మొండి పట్టేసరికి ఇంకా తనని కూడా నేను డ్రాప్ చేయాల్సి వచ్చింది. ఇంకా ఆ మూడ్ నుంచి డైవర్ట్ చేయడానికి 3D మూవీకి అయితే వెళ్ళిపోయాము. అందులో ఒకటి నార్మల్ మూవీ అండ్ ఒక్కటి కొంచెం స్కారీ మూవీ చూస్ చేసుకున్నాము ఫర్ మై నీస్. అండ్ ఫ్రమ్ దెన్ టు గేమింగ్ జోన్ అనమాట. అక్కడ ఆల్మోస్ట్ ఒక 1 hour టైం పాస్ చేస్తారు. యాక్చువల్లీ మన చిన్నప్పుడు ఇలాంటివి ఏమీ లేవు కదా. యూజువల్లీ వీ యూస్ టు ప్లే ఆల్ ద ఇండోర్ గేమ్స్ అండ్ ఆల్సో మోస్ట్లీ పార్క్స్లో టైం స్పెండ్ చేసేవాళ్ళం. మాకు కాలనీలో పార్క్స్ ఉండేసరికి ఎక్కువ టైం ఫ్రెండ్స్తో పార్క్లో, లేదు అంటే కాలనీ ఆడిటోరియంలో షటిల్ గంటలు ఆడేవాళ్ళం అనమాట. ఇంకా నేనైతే చిన్నప్పుడు ఆడని ఇండోర్ గేమ్ అంటూ లేదు. హౌజీ, లూడో, స్నికల్ ల్యాడర్స్, బిజినెస్, క్యారమ్స్, చెస్ ఇవన్నీ ఎప్పుడు ఏదో ఒక గేమ్లోనే టైం స్పెండ్ చేస్తుండేవాళ్ళం. ఈ జనరేషన్ పిల్లలు ఇండోర్ గేమ్స్ లేవు, అవుట్డోర్ గేమ్స్ లేదు, ఆల్వేస్ ఫోన్. బట్ ఇలాంటి మాల్కి తీసుకెళ్ళామంటే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటారు. ఇన్ బిట్వీన్ మధ్యలో ఒక అమ్మాయి వచ్చి మా ఫ్రెండ్కి మేము స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తున్నాము ఆన్ హర్ బర్త్డే, మీ పిల్లలతో కొంచెం రోజెస్ ఇప్పించి విషెస్ చెప్పిస్తారా అని అడిగింది. సో తనని సర్ప్రైజ్ చేయడానికి ఇలా పిల్లలు ఒక్కొక్కరుగా వెళ్ళి రోజు ఇచ్చి తనని విష్ చేస్తారనమాట. సో అది ఆ రోజు అక్కడ జరిగింది. యాక్చువల్లీ తను నా ఫ్రెండ్ అయితే కాదు. చాలామంది చాలా గెసెస్ అయితే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని ఇంతగా ఫాలో అవుతున్నందుకు అండ్ ఆల్సో ఫర్ రెస్పాన్స్.